రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కట్టకుండా వదిలేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్లో కట్టాలని ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయి. ముఖ్యంగా న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే గతంలో కూడా హైకోర్టు మాట్లాడింది. పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే వచ్చిన నొప్పేంటి, అందులో తప్పేంటి అని చెప్పి గతంలోనే హైకోర్టు అడిగింది. సో మళ్ళీ కొంతమంది సామాజిక కార్యకర్తల ముసుగులో మళ్ళీ దాని మీద పిటిషన్ వేసి దాని మీద స్టే ఇవ్వాలి, ఆ మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలవకూడదు, ఆ జీవోలు రద్దు చేయాలని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ కోర్టుకు మళ్ళీ గట్టిగా నోటి నిండా గడ్డి పెట్టింది. ఏమని? ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము, ఇది ప్రభుత్వ పరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, ఇందులో మేము జోక్యం చేసుకోవడం కుదరదు. ఒకవేళ ఆ నిర్ణయంలో ఏదైనా తప్పొప్పులు ఉంటే, నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించుంటే తప్ప ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో మేము జోక్యం చేసుకోలేం, ఇప్పుడు పిలిచినటువంటి టెండర్లను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆపలేమని చెప్పి హైకోర్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఈ వార్త ఎక్కడా సాక్షిలో రాదు, సాక్షిలో ఎక్కడా రాదు. అదే టీడీపీ నేతల మీద చిన్న ఎలిగేషన్ వస్తే సాక్షిలో పోతత్వం పెట్టి రాస్తాడు. బట్ ఎక్కడా కూడా నిన్న పీపీపీ మీద ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎక్కడా రాయడు. ఎందుకు రాయరు అంటే అది వాళ్ళకు వ్యతిరేకం. పీపీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వకూడదు. దానికోసం దానికి అనుకూలంగా ఉన్న ఏ వార్త కూడా సాక్షిలో రాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుని ఉంటే అది అప్పటికైనా ఒకవేళ కోర్టు ఇలాంటి నిర్ణయం ఇచ్చుంటే పెద్ద హెడ్డింగ్తో వేస్తాడు. జగన్ రెడ్డిని సమర్థించిన హైకోర్టు, సాక్షిలో వచ్చే పెద్ద హెడ్డింగ్ అదే. పీపీపీ విధానంలో శభాష్ అన్న హైకోర్టు, జగన్మోహన్ రెడ్డి చర్యలు చూసి దేశం మొత్తం ఆయన వెంక చూసింది, ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి వేసుకునేవాడే. బట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, కూటమి చేయాలనుకుంటుంది కాబట్టి అలాంటి వార్తలు ఎక్కడ రాయం. సో దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది. అయితే గతంలో కూడా ఒక వార్త వచ్చింది. ఇలా అంటే సాధారణంగా ఒక చెంప మీద కొడితే మాకు సాలదో రెండో చెంప కూడా పగల కొట్టాలన్నట్టు ఉంది. సాధారణంగా ఇది వైసీపీకి అలవాటు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది కూడా అదే. హైకోర్టులో చివాట్లు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ చివాట్లు తినొచ్చేవాడు. అమరావతి విషయంలో వాళ్ళకి జరిగింది అదే, ఇప్పుడు పీపీపీ విషయంలో కూడా జరుగుతుంది అదే. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ అని మసిపూసి మారేడికాయ చేస్తున్నారు, కానీ అందులో ప్రభుత్వం అనే ఒక పదం ఉంది. ఆ పదం గురించి చెప్పట్లా. ప్రభుత్వ అండర్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దాన్ని నిర్మించినందుకు గాను కొంతకాలం వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకుంటారు, తర్వాత బయటకు వెళ్ళిపోతారు. ఇది వాస్తవం. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇదే లాజిక్. పోనీ మన జీవితంలో పీపీపీ ఏదైనా కొత్తదైతే మనం కంగారు పడవచ్చు, ఇది విఫలమవుద్దో సఫలమవుద్దో తెలియదని కంగారు పడవచ్చు. మనం నిత్యం లెగిస్తే చాలా పీపీపీ మీద ఆధారపడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లు కానివ్వండి, లేకపోతే హైవేలు కానివ్వండి, మెట్రోలు కానివ్వండి, అంతెందుకు చివరికి 108లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. మనం ఆపదొస్తే ఫోన్ చేసే 108లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. సో ఈ రోజుల్లో అది కామన్గా జరిగింది. దానివల్ల ఏంటి, కొంతకాలం వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకుంటారు, ఆ తర్వాత ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇది ఎక్కడైనా జరిగేదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. గతంలో హైకోర్టు ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. ఇది గతంలో మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది. వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి, నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చు, వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. ఆల్రెడీ ఒక చెంపదేపదన్నారు. ఇది 1-10 రోజులు అయింది ఆల్రెడీ. ఇది జరిగి 10 రోజుల దాకా అయింది, 2 వారాలు సుమారు అయింది. ఆల్రెడీ చెంపదెప్పతిన్నారు. ఇక్కడ చాలా ఘాటుగా చెప్పింది హైకోర్టు. మీకు వచ్చిన నొప్పేంటి, అది ప్రభుత్వం నిధుల లేమి వల్ల తీసుకుని ఉండొచ్చు. నిధులు లేవు కదా అని చెప్పి కట్టకుండా జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్ల పాటు వదిలేస్తే దానికి ఉపయోగం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి నిజంగా 5 ఏళ్లలో పోనీ ఏడాదికి ఒక కాలేజీ 5 కాలేజీలు పూర్తి చేసి ఉంటే బాగుండేది. నిన్న కోర్టుకు కూడా చెప్పారు వాళ్ళు. కాలేజీలు ఎంతవరకు పూర్తయినాయి అంటే ఒక పులివెందుల కాలేజీ మాత్రం ఒక 80% పూర్తయింది, అది కూడా 100 అవ్వాల. మిగిలిన కాలేజీలు 20 నుంచి 30-40% మధ్యలోనే ఉన్నాయి, 50% కూడా అవ్వలేదని కోర్టుకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయలే. మరి అలా 5 ఏళ్లలో ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయకపోతే 17 కాలేజీలు పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పడుతుందో మీరే అంచనా వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుందాం కాసేపు, ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మహా అయితే ఒక కాలేజీని 100% చేస్తాడు, లేదా 2 కాలేజీలు చేస్తాడు. మరి 17 కాలేజీలు ఎన్నేళ్ళు కావాలి? సో కోర్టు చెప్పింది కూడా అదే, నిధులు లేని వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. సో ఇది మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఈరోజు ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి. సో ఇది కూడా ఇంచుమించు ఈరోజు కూడా ఆ టైప్ వ్యాఖ్యలే చేసింది.
పీపీపీ ఆపలేం, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, చట్టవిరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం, టెండర్ ప్రక్రియ ఆగేలాగా ఉత్తర్వులు ఇవ్వలేం. మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పిన హైకోర్టు కౌంటర్ దాఖలకు సర్కారుకు సమయం. థర్డ్ పార్టీకి హక్కులు ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ అభ్యర్థనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఏదైతే ఇది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు కొంత వచ్చి పెట్టుబడి పెట్టి వాళ్ళు కట్టేదే కొంతకాలం దానివల్ల వచ్చే ఆదాయాన్ని తీసుకోవడానికి. సో అది కూడా ప్రభుత్వ అండర్లో ప్రభుత్వ పరిమితికి లోబడి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత జరిగే ఫీజులన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా ఒకటి మెయింటైన్ చేస్తుందంటే అందులో భారీ ఫీజులు ఉండవు, మనకు తెలిసిన విషయమే. కానీ దానికి కూడా హక్కులు ఉండకూడదని చెప్పి కోర్టును అడిగితే కోర్టు ఆ విషయాన్ని కూడా తిరస్కరించింది. వాళ్ళు పూర్తిగా డబ్బులు పెట్టేసి కట్టేసి మనకు ఉత్తిని అప్పచెప్పేసి వెళ్ళిపోరు కదా, ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు? 33 ఏళ్ల తర్వాత ఇచ్చేస్తారు మనకి. ఆ తర్వాత పూర్తిగా అది ప్రభుత్వ అండర్లోనే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిలో ఏదైనా సలహాలు ఇవ్వచ్చు. మీరు మరీ 33 ఏళ్ళు అంటే బాగా ఎక్కువ సమయం పెట్టారు, అలా కాకుండా 15 ఏళ్ళు పెట్టండి, లేదా 20 ఏళ్ళు పెట్టండి, లేదా ఇంకా ఏదైనా కొద్దిగా మార్పులు చేయండి అని సూచనలు సలహాలు ఇస్తే తప్పులేదు, యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అసలు పీపీపీఏ తప్పు, నేను వస్తే తరిమేస్తా, ఎవడొస్తాడో రండి. కోర్టు ఏం చేసింది? చివాట్లు పెట్టింది, అడ్డుకోవడం కుదరదని చెప్పింది. సో ఇది ఇక్కడ ఏం రాశారు చూడండి. రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కాలేజీలు ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల లాభ నష్టాలు ఏంటనే విషయం కూడా ఆ కోర్టు అయితే అడగడం జరిగింది. దానికి కొంత సమయం కూడా అడిగారు పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయడానికి. దీనికి కంటిన్యూషన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. అయితే పీపీపీ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది. ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టుబడిదారులు హడావిడిగా రారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఒక రకంగా వాళ్ళు ఇప్పుడు అబ్బాయి ఇది ఖచ్చితంగా ఆగిపోవాలి, దీనివల్ల నష్టం అంటే కోర్టు కూడా చెప్పింది. ఒరే బాబు, వాళ్ళు పిలిచింది టెండర్లే నాయనా, టెండర్లు ఈ రోజు పిలవగానే రేపొద్దున్నే డబ్బులు సంచులు వేసుకుని ఎవరో గవర్నమెంట్ దగ్గరికి వచ్చారు కదా, దానికి కొద్ది టైం పడుతుంది కదా, ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా వివరణ తీసుకున్నాక తదుపరి విచారణ అనేది కొనసాగిద్దామని చెప్పి కోర్టు ఆ వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకైతే వాయిదా వేసింది. దీన్ని విచారించింది కూడా ఎవరంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడినటువంటి మెయిన్ ధర్మాసనమే దీన్ని అయితే విచారించింది. సో ఇక్కడ చూడండి, గత నెల 9వ జీవో నెంబర్ 590 జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిలివేశారు. వీళ్ళంతా వాళ్ళ మనుషులే, లేకపోతే ఆవిడకి వచ్చింది నొప్పేంది? సామాజిక కార్యకర్త నష్టం జరిగితే మాట్లాడాలి, ఆవిడ వచ్చిన నొప్పేమీ లేదు కదా. ఈ వాద్యం బుధవారం విచారణ రాగా పిటిషనర్ తరపు వాదనలు వినిపిస్తూ లాభ నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతలను 33 ఏళ్ల పాటు థర్డ్ పార్టీకి అప్పగించడం అంటే ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్లు అర్జిస్తారు. ఇప్పటికే పిలిచిన టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఆసుపత్రుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, కాలేజీల నిర్మాణం ఏ దశలో ఉందని ఆరా తీసింది. దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానం ఇస్తూ మొత్తం 17 మెడికల్ కాలేజీలకు 8,500 కోట్లు అవసరం. ఒక పులివెందుల మెడికల్ కాలేజీ మాత్రం 80% పూర్తయింది. మిగిలిన కాలేజీ నిర్మాణాలు 20 నుంచి 30% మాత్రమే జరిగాయి అని స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి అర్థమైందా, జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాలేజీని కూడా 100% పూర్తి చేయాలి. అది పూర్తి చేయాలన్నా ఇంకొక 5 ఏళ్ళు కావాలి ఆయనకి. ఆ లెక్కన 17 కాలేజీలు పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పట్టుతో మీరే లెక్కేసుకోండి. నేను ఇందాకే చెప్పా, పీపీపీ అనేది కొత్తది కాదు. అనేక అంశాలు, ఒకవేళ నిజంగా పీపీపీని వ్యతిరేకిస్తే రేపొద్దున హైవేలు రావు, ఎయిర్పోర్టులు రావు, మెట్రోలు రావు, ఇవేవి కూడా మన ఫ్యూచర్కి రావు. ఇవన్నీ కూడా వ్యతిరేకించాల్సి ఉంటుంది. బట్ అవన్నీ బాగానే ఉన్నాయి, ఇవి మాత్రం తప్పు. వాస్తవానికి దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళ బాధ ఏంటంటే ఇది పేదలను దోచుకుంటారేమో అన్న ఒక భయం. బట్ ఆ భయం అక్కర్లా, ప్రభుత్వ అండర్లో పనిచేస్తుంది, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతోనే అది పనిచేస్తుంది. ఆల్రెడీ ఓపీ ఫ్రీ అని ఇప్పటికే దాంట్లో మెన్షన్ చేస్తుంది. సో భవిష్యత్తులో కూడా ఓపీ అనేది కూడా జీరో కాస్టే.
అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా అయితే ఉచితంగా చూస్తారో అలాగే ఉచితంగా చూస్తారు. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఉందో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుద్ది. ఏదైతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకురాబోతున్నారో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుద్ది. అలాగే ఇతర హాస్పిటల్తో పోలిస్తే ₹1,00,000 ఖరీదు అయ్యేది ఒకవేళ ఇంకా ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ 30-40 వేలకి అయిపోద్ది. అంటే దాదాపు 20-30% ఖర్చుతోనే ఇక్కడ మంచి వైద్యం చేయించుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. హై క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. సో ఇలాంటి మనం ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, డాక్టర్లు బాగుంటారు, ఎక్విప్మెంట్ బాగుంటుంది. అదే కదా రీజన్. సో అవన్నీ ఇందులోకి వస్తున్నాయి. బట్ వాటికంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నారు.